ప్రజా వాయిస్ కి స్వాగతం. కూటమి అన్నది ఒక కుటుంబంలో అలకలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి. మా మీద కాకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు కార్యకర్త? సహజమే కదా. దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా భాస్కర్ రెడ్డి అన్న, లేదా సౌదీ రూఫ్ అన్న, లేదా రామచంద్ర అన్న, వీళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఈ వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నానేమో అనే భావనతో అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ అట్లాంటిది ఎప్పుడు జరగదు. రెండోది, ఏమైనా నువ్వు ఇన్ని రోజుల తర్వాత మా ఆఫీస్కి వచ్చినావా అనే బాధ కూడా ఉండవచ్చు. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఒక్కో కార్యకర్త ఒక్కో రకంగా ఉంటాడు, కలుపుకొని పోవాలి. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా భాస్కర్ రెడ్డి అన్న వర్గానికి ఎక్కడా కూడా మనము తక్కువ చేసి చూసే ప్రశ్న లేదు. ఆయన అత్యంత గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నగారు కూడా ఈరోజు నుంచి ఇప్పుడే మొదలైంది కాబట్టి నేను ఇంకొక వరుసగా రెగ్యులర్గా వచ్చి బాగా తిట్టించుకుంటాను మా కార్యకర్తల దగ్గర. ఏం ఇబ్బంది లేదు నాకు. నన్ను కాకపోతే నన్ను గెలిపించిన కార్యకర్తలు నన్ను తిడితే నేను ఆనందంగా ఫీల్ అవుతాను, నన్ను నిలదీస్తే ఆనందంగా ఫీల్ అవుతాను. నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకుంది, గెలిపించినారు వాళ్ళే కదా. కాబట్టి ప్రశ్నించే హక్కు ఉంటుంది. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే తప్పనిసరిగా వ్యక్తిగతంగా కలుస్తాను. ఎవరైతే మాట్లాడుతున్నారో కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తాను. నేను వెళ్ళి కాసేపు కూర్చొని వాళ్ళతో టీ తాగి వాళ్ళని శాంతపరిచి వాళ్ళకి ఏదైనా పనులుంటే చేసి పెట్టి వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకునే బాధ్యత నాదే. నాకేమీ అసలు ఇబ్బంది లేదు. సహకరిస్తారు, అందరూ ఒకటిగా ఉంటాం. దీన్ని ఈ సంఘటన మీ ఇట్లా టీవీల్లో వస్తుంది కదా, ఇప్పుడు చూసి సంకలు గుద్దుకునేవాడు కూడా ఉంటారు. చూసారాక పొట్టాడుకున్నారు వాళ్ళు అని సంకలు గుద్దుకునేవాడు ఉంటారు. దయచేసి మీరు సంకలు గుద్దుకునే అంత ఏమీ లేదు అక్కడ. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి చాలా మేము సహజంగానే మా కార్యకర్తల మధ్య మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరు కూడా తెగ ఆనందపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలు చూసి సంకలు గుద్దుకోవాల్సిన పని లేదు, ముచ్చటపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కూటమి ఒకటిగా ఉంటుంది. కూటమిలో ఎన్ని వర్గాలున్నా ఒకటిగానే పనిచేస్తాము. కూటమి కార్యకర్తల్ని కాపాడుకుంటాము. అన్ని వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము. అందరినీ కూడా గౌరవించుకుంటాము. ఏమి ఇబ్బంది లేదు. అందువల్లే ఈరోజు నేను రావడం, ఇవన్నీ కూడా మాట్లాడడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది నాకు.